ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అనేది ఫైనల్ దశకు వచ్చింది. అలాగే కన్నడ కూడా మరికొన్ని వారాల్లో టాప్ 5కి వెళ్ళడం కానీ ఫినాలే వీక్ జరగడం కానీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్లో ఇప్పుడు కన్నడ తెలుగు అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. తెలుగు వాళ్ళే విన్నర్ అవ్వాలి అనే ఫీలింగ్తో ఆ ఓటింగ్ పర్సంటేజ్ని మార్చడం కానీ లేదంటే వేరే అనఫిషియల్ వెబ్సైట్స్లో కొన్ని ఫేక్ అకౌంట్స్ చూపించడం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. అసలు ఈ కన్నడ తెలుగు అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? సో ఎవరు బాగా ఆడితే వాళ్ళకే వెళ్ళాలి కదా. ఇలాంటి ఆసక్తికరమైన అంశాన్ని అసలు కన్నడ బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, అంతకుముందు తెలుగు వాళ్ళు వచ్చారా లేదా, ఇలాంటివన్నీ కూడా సో మనతో పాటు కన్నడ బిగ్ బాస్ ప్రేమికులు అనుకోండి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు మనతో ఉన్నారు. సో ఆయన పలకరిద్దాం. నమస్తే సార్. సార్ చక్కగా ఉన్నాం బయట అన్నపూర్ణ స్టూడియో దగ్గరలో ఉన్నాం అని అనుకోవాలి. సార్ చెప్పండి, ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ బాగా జరుగుతుంది. మొన్న శోభా శెట్టి ఎలిమినేషన్ కూడా జరిగింది. అవును. సో ఇప్పుడు టాప్ 5కి ఎవరు వెళ్ళబోతున్నారు అక్కడ అది కూడా తెలుసుకుందాం. ప్లస్ ఈ కన్నడ తెలుగు అనే ఫీలింగ్ తెలుగులో ముఖ్యంగా ఎందుకు చూపెడుతున్నారు అని. అది ఒక రకంగా ఇది దురదృష్టం అండి. ఇలాంటివి జరగకూడదు. ఏంటంటే బిగ్ బాస్ షో అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ అయింది ఇప్పుడు. సో ప్రతి రీజనల్ లాంగ్వేజ్ కూడా ఒక బిగ్ బాస్ హౌస్ అనేది ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ ఉంది. ఇది చాలా వైడ్ రేంజ్ ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇది. కాకపోతే ఎప్పుడూ లేనట్టుగా తెలుగు బిగ్ బాస్లో ఇప్పటిదాకా ఎప్పుడూ లేదు. లాస్ట్ టైం ఏమొచ్చింది, రూరల్ అర్బన్ అనేది వచ్చింది. అవును. అంటే ప్రతిసారి కూడా టాప్లో వెళ్ళిన వాళ్ళపైన కాన్ఫ్లిక్ట్స్ తీసుకురావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మొదట ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ వాళ్ళు కన్నడ వాళ్ళు వచ్చారు, కన్నడ వాళ్ళు ఎందుకు రావాలి అని అన్నప్పుడు మొదటే వాళ్ళకి చెప్పేసేయచ్చు కదా. అవును. వాళ్ళకి ఓట్లు ఎందుకు వేశారు? అవును. సరే, కర్ణాటక వాళ్ళు ఎంత వేస్తారండి, వాళ్ళు ఎన్ని చూస్తారు? తెలుగు బిగ్ బాస్ని 24 గంటలు చూస్తూ కూర్చోలేరు కదా. వాళ్ళు ఏదో కొన్ని ఓట్లు వేశారు. మేజర్ ఓట్లు వేసింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కదా. మళ్ళీ వాళ్ళందరూ వేస్తేనే కదా వీళ్ళు స్టేజ్కి వచ్చింది. మళ్ళీ వేసే వాళ్ళకు లేనప్పుడు, చూసే వాళ్ళకు లేనప్పుడు మధ్యలో ఈ అనవసరమైనటువంటి వ్యాఖ్యానాల వల్ల ఏమవుతుందంటే క్లైమేట్ పాడవడానికి అవకాశాలు ఉంటాయి. అన్నింటికి జరిగింది. పోయినసారి అండి సిపిఐ నారాయణ గారు కూడా అంతే. ఆయన ఏం చేశారు, బిగ్ బాస్ అంటే ఒక బూత్ హౌస్ అని చెప్పారు. అలా అనేసరికి చివరికి నాగార్జున నారాయణ అని మాట్లాడడం మొదలుపెట్టారు, సెటైర్ వేయడం. సో నేను అనేది ఏంటంటే ఆటను ఆటలాగా చూడండి, షోను షోలా చూడండి, రియాలిటీ షో లాగానే చూడాలి. అలా అనుకుంటే బిగ్ బ్రదర్ షో ఫస్ట్ మన ఇండియా నుంచి వెళ్ళింది ఎవరు? శిల్పా శెట్టి వెళ్ళింది. మళ్ళీ శిల్పా శెట్టిని కూడా అప్పుడు ఇండియన్ అని బ్లాక్ అని హేళన చేశారు. అప్పుడు హేళన చేసినప్పుడు ఆమె సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది కదా. ఆమె వచ్చినప్పుడు ఇంకా పెద్ద సెలబ్రిటీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే చివరి దశ వచ్చిందాకా ఇప్పుడు మీరు కేవలం ఈ ఫీలింగ్తో ఓటు వేశారనుకోండి, ఇప్పటిదాకా నిజాయితీతో ఆడి బిగ్ బాస్ పెట్టిన టాస్కుల్లోని కష్టాలన్నీ అనుభవించి అక్కడ కనలిపోయి, నిజం చెప్పాలంటే సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు అక్కడ పడేటువంటి కష్టాలు అవసరమని ఒకసారి చూసే వాళ్ళకే అనిపిస్తుంది. కానీ అది వాళ్ళకి తర్వాతి లైఫ్కి ఉపయోగపడుతుంది. అదొక పెద్ద డయాసు, తమకు ఒక బ్రేక్ రావాలని భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకున్న వాళ్ళు బిగ్ బాస్కి వస్తారు. అందరూ బిగ్ బాస్కి రారు కదా. అలాంటప్పుడు వీళ్ళు నిఖిల్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, ఆ తర్వాత ఐషు కావచ్చు, పృథ్వీ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగు సీరియల్స్లో అద్భుతంగా చేస్తున్న వాళ్ళే కదా. జనరంజకంగా చేస్తూ తెలుగు వారిని మెప్పిస్తారు. పోనీ వాళ్ళకు భాష రాదండి, వాళ్ళకు భాష రాదు, అయినా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారంటే అప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. అంటే మీరంటే అనిపిస్తుంది నాకు కూడా ఏంటంటే స్టార్టింగ్లో ఆడియన్స్ కూడా సార్, సో కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు అనే ఫీలింగ్ లేకుండానే గేమ్ పరంగానే వీళ్ళని ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు యష్మి అవనివ్వండి, ప్రేరణ అవనివ్వండి, నిఖిల్, పృథ్వీ, వీళ్ళు నలుగురు ఆల్మోస్ట్ టాప్ 5 వరకు వచ్చారు. తెలుగు వాళ్ళే గట్టిగా మాట్లాడితే ఫస్ట్ లోనే ఎలిమినేట్ అయిపోయారు. ఒక బేబక్క గానీ, ఒక శేఖర్ భాష గానీ, ఆ తర్వాత సీత గానీ, సోనియా గానీ, ఇలా దీన్ని బట్టి ఏంటి అర్థమైంది, తెలుగు వాళ్ళే కదా. మరి ఇప్పుడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, ఆడేవాడు ఆడలేనివాడు, ఇంతే వ్యత్యాసం. ఇప్పుడు అంతెందుకండి, యష్మి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా పాపం వాళ్ళు తెలుగు నేర్చుకొని వచ్చి తెలుగు మాట్లాడారు కదా. వాళ్ళు కన్నడలో మాట్లాడచ్చు కదా. అక్కడికి
నాగార్జున యశ్మిని మగళే 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 అని అంటున్నా కూడా ఆ అమ్మాయి ఎప్పుడైనా కన్నడ మాట్లాడడం చూసామా మనం? ప్రేరణ ఎప్పుడైనా కన్నడ మాట్లాడడం చూసామా? నిఖిల్ మాట్లాడడం చూసామా? పృథ్వీనా కొంచెం తడబాటు పడతాడేమో కానీ నిఖిల్ సూపర్గా మాట్లాడతాడు. ప్రేరణ సూపర్గా మాట్లాడుతుంది. యశ్మి సూపర్గా తెలుగు మాట్లాడుతుంది. అంతకుమించి ఇంకేం కావాలి? నీ భాషను ప్రేమిస్తున్నారు, నీ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. దానికి మనం గర్వించాలి. వేరే భాష వాళ్ళు వచ్చి మన భాషను నేర్చుకొని మన భాషను మాట్లాడుతూ వాళ్ళ సెలబ్రిటీలు మన తెలుగును వ్యాప్తం చేస్తూ ఒక తెలుగు రియాలిటీ షో పాల్గొన్నారంటే అది మన సహృదయత అనుకోవాలి, మన భాషకున్న గొప్పదనం అని అనుకోవాలి. అలా ఎందుకు అనుకోకూడదు అనేది నా ప్రశ్న. ఓకే సార్, అర్థమైంది. అయితే ఇప్పుడు కన్నడలో గతంలో ఎవరైనా కూడా కన్నడలోన లాస్ట్ ఒక హీరోయిన్, తన పేరు నాకు గుర్తులేదు కానీ తను వచ్చిందండి. తన మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు అక్కడ అమ్మాయి కోపొస్తే తెలుగులోనే మాట్లాడేది. ఆమె కన్నడ అంతగా రాదు. అప్పుడు ఏం చేసేవారు? కన్నడలో మాట్లాడకపోతే ఆ కన్నడ హౌస్లో ఉండేటువంటి ఒక హౌస్మేట్కు ఈమెకు కన్నడ నేర్పించడం అనేటువంటి ఒక టాస్క్ పెట్టారు. వారం రోజుల్లో నువ్వు ప్రాథమిక అక్షరాలను నేర్పియాలి. షీ లర్న్డ్, నేర్చుకునింది అమ్మాయి, కన్నడలో మాట్లాడింది. చివరికి సుదీప్ గారు ఆశ్చర్యపోయారు, అరే కన్నడ నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా అని. అంతెందుకండి, ఇప్పటి తాజా బిగ్ బాస్ షోలో కూడా మొన్న ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ సుదీప్ గారు ఒక మాట చెప్పారు. తెలుగు ఫ్యాన్స్, నన్ను ఫాలో అవుతున్నటువంటి తెలుగు ఆడియన్స్ ఒక మాట అడిగారంట, మీరు ప్రతిరోజు ఇది తాగుతూ ఉంటారు కదా, ఏముంటుంది అందులో అని అడిగారంట. అంటే ఆయన అన్నాడు విస్కీ, రమ్, టకియా లాంటివి ఉండవు అని కొంచెం తెలుగు మాట్లాడడానికి పోతుంటే ఆయనకు సరిగ్గా రాకపోతే లోపల కూర్చున్నటువంటి స్ట్రాంగ్ కంటెస్ట్ మంజు తెలుగులో మాట్లాడడానికి ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి తెలుగు వచ్చు. వాళ్ళు ఎవరైనా కానీ మన భాష మనకు వచ్చు, కానీ మనం మన భాషను రక్షించుకోవాలి. వేరే భాషలు ఇప్పుడు తెలుగు వాడు వచ్చాడు, కన్నడ వాళ్ళకి ఎందుకు మనం గెలిపించాలనుకునేవి తెలుగు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎందుకు మలయాళం సినిమాలను ఆదరిస్తున్నారు, ముంబై యాక్టర్స్ని ఎందుకు ఆదరిస్తున్నారు? మళ్ళీ ఇదంతా మనమే కదా చేస్తున్నది. తమిళ సినిమాలు ఎందుకు ఆహ్వానిస్తున్నారు, ఎందుకు ఇచ్చేస్తారు? ఇప్పుడు ఓటీటీలో వచ్చి సూపర్ వ్యూయర్షిప్ వస్తున్నటువంటి మలయాళం సినిమాలన్నీ కూడా తెలుగు ఆడియన్స్ వల్లనే కదా. కళకు భేదం లేదండి. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంకా వాడు బాగా ఆడలేదు, నువ్వు పార్షాలిటీ చూపించావు, అది చెప్పు ఒప్పుకుంటా. ఆడకపోయినా పైకి తీసుకొచ్చారు, అది చెప్పు ఒప్పుకుంటా. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్లో కూడా ఆడలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు, ఆడేవాళ్ళే ఉంటున్నారు అంతే. సో గేమ్ ఈజ్ గేమ్. అది నా పర్సెప్షన్ అదండి. అది ఓకే సార్, మరి చూద్దాం. అంటే ఇప్పుడు ఓటింగ్లో చూసుకున్నట్లయితే నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఎక్కువ కన్నడ. నాకు ఇంకోటి కూడా చూస్తున్నాను, ఈరోజు నేను లైవ్ చూస్తుంటే ఇద్దరు ముగ్గురు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నిఖిల్కు ఓటేయడానికి పోతుంటే ఎంగేజ్ అని వస్తుంది, క్లోజ్ అయిపోతుంది, ఏమిటిది అన్యాయం, మేము ఓటేయాలనుకుంటున్నామని డైరెక్ట్ కామెంట్లు పెడుతున్నారు. అంటే మేము నిఖిల్ని ప్రమోట్ చేయట్లేదు, మనకి ఇద్దరు ఒకటండి, ఎవడో ఒకటి గెలుస్తాడు, ఇంకొకటి రన్నర్ అవుతాడు, అదైతే గ్యారంటీ. ఎవడైనా గెలవని, నువ్వు ఈ లీవ్ ఇట్ ఆఫ్ అంటున్నాను. ఎవరిని నువ్వు ప్రమోట్ చేయొద్దయా, నువ్వు ఎవరిని ప్రమోట్ చేయొద్దు. సహజంగా ఎవడు గెలుస్తాడో వాడు గెలవని. నువ్వు ఓటు నచ్చిందా ఓటు వేయి, నచ్చలేదు నువ్వు ఓటు వేయమాక. అంతేగాని వాడికి మాత్రం వేయొద్దండి మనం ప్రమోట్ చేయడం అనేటువంటిది వాళ్ళ భవిష్యత్తుని మనం నలిపేసినట్టు అవుతుంది. అది ఒక్కటి వచ్చి గుర్తుంచుకోవాలంటే. నేను ఓటు వేయమని అడగను, కానీ ఓటు వేయొద్దని మాత్రం నువ్వు చెప్పొద్దు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫీలింగ్ తెచ్చారు. ఆల్మోస్ట్ ఆయన ఎర్ర కండువాగా కట్టుకుని తిరగడం, లోపల గౌతమ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆకర్షించడం, అది చేయండి. ఇట్లాంటి అవి ఎన్నైనా చేయండి. అంతెందుకు, లాస్ట్ టైం ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి సోనియా వచ్చినా కూడా వర్మ ట్వీట్ చేశాడు, వర్మ బాగా ఇష్టమైనటువంటి హీరోయిన్ అని చెప్పారు. లాస్ట్ టైం కూడా ఇంకొక అమ్మాయిది కూడా అలాగే చెప్పారు, హర్యానాది కూడా చెప్పారు. సో అది తప్పులేదు, అది ప్రమోట్ చేసుకోండి. ఎవడొద్దంటాడు? నీ క్లాన్స్ ఉంటారు బయట, ప్రమోట్ చేసుకోండి. ఇప్పటికీ చేస్తున్నారు, ఎవరికి లేదు, అందరికీ ఫ్యాన్స్ క్లబ్లు ఉన్నాయి కదా. బిగ్ బాస్ హౌస్లోకి రావాలంటే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి వస్తారు కదా, ఒక ఫ్యాన్స్ మెయిల్ని పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వస్తారు లోపలికి, అది అందరికీ తెలిసిన విషయమే. అది చేసుకోండి, ఎవడొద్దంటాడు, అది ఓపెన్. అది యాక్చువల్గా పిఆర్ అంతా వర్క్ చేస్తుంది, అదంతా కూడా అది చేయొచ్చు, తప్పేమీ కాదు. అది కొంతమంది కావాలని వాంటెడ్గా మీకు కామెంట్స్ పెట్టడం కానీ వేరే విధంగా ప్రమోట్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పోటీ బ్యాటిల్ అనేది నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఎక్కువగా వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరిలోనే విన్నర్ రన్నర్ అవుతారు అని అనిపిస్తుంది. ఈ టైంలో ఈ కన్నడ తెలుగు ఫీలింగ్ అనేది తేవడం అనేది అంత సమంజసం కాదు అనేది మధు సార్ ఒపీనియన్ కూడా అదే. సో నేను కూడా అదే చెప్తున్నా. ఏంటంటే ఏదైనా కూడా మనం తమిళ హీరోలను కానీ కన్నడ హీరోలను కానీ మనకి
రీసెంట్ కేజీఎఫ్ నే మనం నెత్తిన పెట్టుకుని చూసాం కన్నడ కన్నడ కదా. సో అలాగే అంతెందుకండి మన దేవర సినిమా కన్నడలోకి వెళ్తుంది. పుష్ప 2 అక్కడ సూపర్ హిట్ అవుతుంది. అన్ని కల్కి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు బెంగళూరులోన కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. మళ్ళీ కర్ణాటకలో అవుతుంది. సో అలాగే భాషా భేదం లేకుండా సో మీరు ఎవరైతే బాగా గేమ్ ఆడారు ఏంటి అనేది చూసుకుని ఓటేయమని అందరికి కూడా చెప్తున్నాం. సో ఇది తెలుగు బిగ్ బాస్కి సంబంధించి అప్డేట్. మరొక అంశంతో మరోసారి డిస్కషన్లో కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.